అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. అలంకార శాస్త్రంలోని శయ్య గురించి ఈరోజు తెలుసుకుంటాం. శయ్య అంటే శబ్దధర్మం శయ్య, మార్పును సహింపరాని ఉత్కృష్ట పదాల గాఢమైన పరస్పర మైత్రేయ శయ్య. రచనలో పదాలకున్న పొత్తు శయ్య అంటారు. ఏ పదం తర్వాత ఏ పదం కూర్చితే సుందరంగా ఉంటుందో అది ఆ రచయితకు తెలుస్తుంది. ఆ పదాల వినిమయాన్ని సహింపవు. ఈ శయ్యనే పరివృత్య సహిష్ణుత అని అంటారు. శయ్య అనే పదానికి పడక అని శబ్దార్థం. ఎగుడు దిగుడు లేక మృదువుగా ఉన్న శయ్య సౌఖ్యాహమైనట్లు కావ్యంలో శబ్దాల కూర్పు విషమం కాకుండా ఉండాలనే భావంతో దీన్ని శయ్య అన్నారు. ఈ శయ్యనే శబ్దపాకం అని పిలుస్తారు. శయ్యకు మైత్రి, ముద్ర అని పేర్లు కలవు. ధన్యవాదములు.